విజయబాబు గారు, ఇప్పుడు నిన్న వైసీపీ నాయకులు, రాజమండ్రి వైసీపీ నాయకులు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిశారు. ఇప్పుడున్న తరుణంలో ఉండవల్లి అరుణ్ లాంటి నాయకులు ఇప్పుడు వైసీపీకి అవసరం అంటారా? అదేవిధంగా అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారి కొడుకు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీ పార్టీ అయితేనే సెట్ అవుతుంది నాకు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు సార్ దీని మీద? అంటే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనేవి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతుంటాయి. తర్వాత కొన్ని ఇష్యూస్లో డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. డిఫరెంట్ ఒపీనియన్స్ మనకి వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ కూడా సామాజిక ప్రయోజనాల దృష్ట్యా కొన్ని శక్తుల యొక్క పునరేకీకరణ అనేటువంటిది అనివార్యంగా జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తీసుకుందాం. ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి ఆయన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అభిమాన పాత్రుడు. ఆయన్ని విశేషంగా ఈ రోజుకి అభిమానిస్తాడు. ఈయన్ని కూడా చాలా ప్రేమపూర్వకంగా ఆత్మీయంగా చూసుకునేవాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మరి కారణాలు మనకు తెలియదు, కానీ ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడం వల్ల ఏంటంటే ఆయన కొంత దూరంగా జరిగాడు. కానీ ఎప్పుడు ఇష్యూస్ బేస్డ్గా ఆయన విమర్శలు చేశాడు తప్ప వ్యక్తిగతంగా అయితే ఎప్పుడు ఆయన్ని విమర్శించలేదు. సో ఆ గౌరవం, ఆ హుందాతనం అది మెయింటైన్ చేశాడు. అదేవిధంగా హర్ష కుమార్ విషయానికి వస్తే కూడా హర్ష కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి అత్యంత విధేయుడిగా ఉండేవాడు. ఈయన పట్ల ఎందుకో ఆయనకి ఇది లేదు, దూరంగా జరిగారు. సరే, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అరాచక పాలనని సాక్షాత్తు వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటు వైసీపీ పోరాటం చేస్తూ ఉంది, ఇండివిజువల్గా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇలా నా ఒపీనియన్లో అయితే ఏంటంటే ఈవెన్ కమ్యూనిస్టులు సైతం మీకు వ్యక్తిగతమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, సామాజిక ప్రయోజనాల దృష్ట్యా కొన్ని శక్తులన్నిటినీ కూడా పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు వైసీపీతో కలిసి రావడం మీకు కమ్యూనిస్టులకు ఇష్టం లేకపోతే అంశాల వారీగా కూడా మీరు కలిసి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ప్రైవేటీకరణ మీరు వ్యతిరేకిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అనేక పాలసీస్ని మీరు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ కూడా ఈక్వల్గా పోరాటాలు చేస్తూ ఉంది. అలాంటప్పుడు కలిసి పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు విజయవాడలో చాలా తీవ్రంగా కమ్యూనిస్టులకి మాకు పోరాటాలు జరిగాయి. కానీ ఇష్యూ బేస్డ్గా మేము సామాజిక అంశాల మీద అంత తీవ్రంగా గొడవ పడినవాళ్ళం కూడా కలిసి పనిచేసేవాళ్ళం, కలిసి పోరాటాలు చేసేవాళ్ళం, ఐక్య కార్యాచరణ సమితి అనేటువంటి దీంతో. సో అట్లా మిగతా విషయాల్లో మళ్ళీ డిఫర్ అయ్యేవాళ్ళం. అంత క్లారిటీ, అంత మెచ్యూరిటీ అనేటువంటిది అవసరం. కాబట్టి అంశాల ప్రాతిపదికగా ఇవాళ కమ్యూనిస్టులు సైతం వైసీపీతో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ సైతం వాళ్ళని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఇష్యూ బేస్డ్గా మీరు ఫైట్ చేయండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పటి సంగతి, అప్పటి పరిస్థితులు వేరు. ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే ఒకే వేదిక మీద ఇటు బీజేపీని అటు కమ్యూనిస్టులను కూడా ఆయన కూర్చోబెట్టాడు. మరి అసలు బీజేపీను కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఉత్తర దక్షిణ ధృవాలు కదా. కానీ వాళ్ళు ఏంటి, ఆ రోజున ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చేసే పోరాటానికి అంశాల వారీగా వీళ్ళు ఈ శక్తులన్నీ కూడా కలిసి పోరాటం చేసే క్రమంలో రామారావు గారి పిలుపుకి వాళ్ళు కలిసి వచ్చారంటే అది పాలిటిక్స్. అంటే రాజకీయ చతురత అనేటువంటిది, రాజకీయ పరిణత అనేటువంటిది అక్కడ ఉంటుంది. సో ఈ రోజున అరుణ్ కుమార్ గారు కానీ, లేదన్నట్లయితే హర్షవర్ధన్ కానీ, ఇంకా ఇతరత్ర ఇలాంటి శక్తులన్నీ కూడా వాళ్ళంతా కూడా శక్తివంతులు. కానీ విడివిడిగా వాళ్ళు ఏమీ చేయలేరు. కలివిడిగా అయితే కలిసి ఖచ్చితంగా అచీవ్ చేయగలుగుతారు. అందుకని ఈ శక్తులన్నీ కూడా ఇవాళ కలిసి రావాల్సిన అవసరం ఉంది. మీకు ఏ డిఫరెన్సెస్ ఉన్నా డిఫరెన్సెస్ పక్కన పెట్టి డెఫినెట్గా ఇప్పుడు మనకి మీకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే అంటేనే పడదు అనుకుందాం. అంతకు మించి పడనటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి పేరే వాళ్ళు చెప్తున్నారు, విమర్శిస్తున్నారు కూడా. అలాంటప్పుడు ఏం చేయాలంటే అంశాల వారీగా కానీ లేకపోతే మరో రకంగా కానీ సర్దుబాటు చేసుకొని కానీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ రైట్ టైం టు గెట్ యునైటెడ్ అనేది నా ఒపీనియన్. అంటే అరుణ్ కుమార్ గారి సలహాలు వైసీపీకి అవసరమా ఇప్పుడున్న తరుణంలో? డెఫినెట్గా. ఎందుకు కాదు, ఇప్పుడు తను కూడా ఒక పార్లమెంటేరియను, మాజీ పార్లమెంటేరియను, తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్న నాయకుడు, యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్న వ్యక్తి, అనేక ఇష్యూస్ మీద పోరాటాలు చేసినటువంటి ఉద్యమకారుడు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ అవసరం అనేది ఉంటుంది.
అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులతో ఎలా పోరాటం చేశాడు అనేది కూడా మనం చూసాం. అండ్ మోరోవర్ తను మంచి పార్లమెంటేరియన్, మంచి స్పీకరు, ఈ లక్షణాలన్నీ ఆయనకి పుష్కలంగా ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళు కలిస్తేనే మరింత కార్యక్రమాలకి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది.